అడుగుతున్నాను, అధికారులకు ఇచ్చి రేవంత్ రెడ్డికి ఎందుకు ఇవ్వట్లేదు? గతంలో ఆయన అనుమతి లభించింది. ఇంతకు ముందు రేవంత్ రెడ్డి వెళ్ళలేదా? రేవంత్ రెడ్డి గారి మీద మీకు అదే చెప్తున్నాను, తెలంగాణ ప్రజలందరూ వినాలా. 100 కండిషన్లు పెట్టి పాస్పోర్ట్ ఇచ్చింది కోర్టు. అది మెట్టు సాయి కుమార్ పాస్పోర్ట్ కాదు, మూల శ్రీనివాస్ పాస్పోర్ట్ కాదు, రాకేష్ రెడ్డి పాస్పోర్ట్ కాదు. అది అనుమూల రేవంత్ రెడ్డి కోర్టు పరిధిలో సరెండర్ అయిన పాస్పోర్ట్. అది బెయిల్ మీద ఉన్న వ్యక్తి. మనం మొన్న ఇచ్చింది పర్మిషన్ 100 కండిషన్లు పెట్టి, ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేయలేదు రేవంత్ రెడ్డి గారు. మీరేమో నేను అనేది నేను చెప్తున్నాను, కోర్టు ఆర్డర్ చెప్తున్నా కాబట్టి రేపు తెప్పించుకోమని మెట్టి సాయి కుమార్ ని. మొన్ననే కదా పాస్పోర్ట్ కోర్టు కస్టడీ ఉండదు రేవంత్ రెడ్డి గారిది. రేవంత్ రెడ్డి ఉండదు. అదే సీఎం ఏమంటున్నారు అంటే, మీరు ఇప్పుడు పచ్చ కాంగ్రెస్ పక్క కాంగ్రెస్ అని చెప్తున్నారు కదా, మరి మీరు పక్కా బీజేపీ కదా, ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి మహేశ్వర రెడ్డి గారి ఎల్పీ లీడర్ ఇచ్చినా చదువు బాగుంటుంది చెప్తే కూడా. రాజశేఖర్ గారికి పచ్చ కాంగ్రెస్ పక్క కాంగ్రెస్ చెప్పారు కదా, మీ సిఎల్పీ ఏలేటి మహేశ్వర రెడ్డి గారు ఒకసారి మీరైతే బీజేపీ పక్క బీజేపీ ముందు నుంచే, మరి మీరే నాయకత్వం ఉందా? మనము రెండు సబ్జెక్టు సాయి, నేను మాట్లాడింది ఒకటే. శ్రీనివాస్ గారు మీరు అడిగిన ప్రశ్న దయచేసి దీని వల్లనే డిబేట్ డైవర్షన్. నేనేమంటున్నాను, మీరు అడిగింది కాంగ్రెస్ అంతర్గత గొడవలు. చిన్నారెడ్డి గారు ఎవరు చిన్నారెడ్డి గారు 40 ఏళ్ళు కాంగ్రెస్ పానం పోసాడు చిన్నారెడ్డి గారు. అవునన్నా ఆయన ఏమంటున్నాడు, నేను కూడా జీవన్ రెడ్డి అయ్యేవాడిని. కాంగ్రెస్ నాయకులు మా దగ్గరకు చిన్నారెడ్డి గారు ఎవరు? శ్రీనివాస్ గారు చిన్నారెడ్డి ఎవరు? 40 ఏళ్ళు ఒక కరడు కట్టిన కాంగ్రెస్ వాది, కరడు కట్టిన కాంగ్రెస్ వాది, అడుగున అవమానాల పాలవుతున్నాడు. ఇది మా పార్టీ కాదు, మా పార్టీ అది ఇట్లుండదు. ఈ రోజు ఈ పార్టీ మొత్తం కలుషితం అయిపోయింది. నేను కూడా జగిత్యాల జీవన్ రెడ్డి లాగా తిరగబడేటోని మేమంటలేం. వాళ్ళు పంచకాలు పంపకాలలో తేడాలు వస్తున్నాయి, అవినీతిలో తేడాలు వస్తున్నాయి. కాబట్టి మేమంటున్నాం ఏంటంటే, అది అంత కాంగ్రెస్ అంతర్గత విషయం వాళ్ళు చూసుకొని, ప్రెస్ మీట్ వాళ్ళు చూసుకొని, ఇప్పుడు మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారిన్ అఫైర్స్ బాగా నియమాలు ఉంటాయి. విదేశాలకు పోవాలన్నప్పుడు ఎన్నో రకాల కంపెనీలు ముఖ్యం. రాకేష్ రెడ్డి గారు, ఇప్పుడు లండన్ కు అనుమతి ఇచ్చి అమెరికాకు అనుమతి ఎందుకు నిరాకరించారంటే ఏం చెప్తారు? అది చెప్పండి. లండన్ ఫస్ట్ మ్యారేజ్ గురించి నేను పెట్టుకున్నది. మ్యారేజ్ వేరు, పెట్టుబడులు వేరండి. ఇది కూడా తెలియకపోతే ఎట్లాంటి సబ్జెక్టు రాజకీయాలలో వచ్చినాం కదా నోటికి వచ్చినట్టు మాట్లాడితే శ్రీనివాస్ గారు. ఆయన అక్బరుద్దీన్ గారి కూతురు గురించి లండన్ పర్యటన, అక్బరుద్దీన్ గారి కూతురు మ్యారేజ్కి వెళ్ళాడు. అమెరికా వెళ్ళినప్పుడు ఆయన కొన్ని యూనివర్సిటీతో అగ్రిమెంట్ ఉంది, రకరకాల పెట్టుబడుల గురించి ఉన్నది. దాని ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు వాళ్ళు. పెట్టుబడుల వల్ల ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అధికారులు ఆ రోజు ఒక అగ్రిమెంట్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు విదేశాల కంపెనీలకు. ఆ డాటా అంతా ఫారిన్ ఇన్వెస్టిగేషన్ దగ్గర ఉండాలి. ఎందుకంటే ఏ కంపెనీతో చేసుకుంటుండు, బిన్ లాడెన్ కంపెనీతో చేసుకుంటుండా, తాలిబాన్ కంపెనీతో చేసుకుంటుండా, హలౌతీ కంపెనీతో చేసుకుంటుండా. తెలంగాణ అంటే దేశం కాదండి, దేశంలో ఒక పార్ట్. 28 మంది ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి మాత్రమే. ప్రధానమంత్రి గారు అగ్రిమెంట్లు చేసుకుని ఇట్లా చేసుకోవాలి ఈ దేశంలో. ఈ దేశ రాజ్యాంగం గొప్పతనం అది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముప్పు కలుగుతుందనే అంశంలో ఈ అనుమతి నిరాకరించారంటారా? అలా నేను చెప్తా, వీళ్ళు సరైన అనుమతులు తీసుకోలేదండి. అనుమతులు తీసుకుని ఇచ్చేవాళ్ళు. ఇక్కడ లండన్ వరకేమో అక్బరుద్దీన్ గారి కుమార్తె ఇవ్వమండి, చాలా మంది వెళ్ళారు. అది పక్కన పెట్టండి. ఇతను ఏదైతే విదేశీ కంపెనీలతో అగ్రిమెంట్ అయ్యేటున్నాయో దాంట్లో కొద్దిగా ఏదో అనుమానాస్పదంగా ఉన్నాయని ఇన్ఫర్మేషన్ ఉంది మాకు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది ఏదేమన్నా ఉండని అనుమతులు తీసుకొని పోతే అయిపోతుంది. అనుమతులు తీసుకొని పోతే, ఎందుకంటే అతను కోర్టు పర్మిషన్ తో పోతున్నాడు. ఇక్కడ కోర్టు కొనికి పెట్టింది ఎక్కడెక్కడ. మీరు నియమాలు చదండి. అతను విదేశాలు ఎక్కడున్నా అక్కడ కన్సల్ట్ ఇండియన్ ఎంబసీకి చెప్పాలా. నువ్వు పోతే ఇప్పుడు సాయి నువ్వు నేను ముగ్గురం పోతే మనం చెప్పే అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు మాత్రం ప్రత్యేకంగా చెప్పాలి అక్కడ ఏ ప్రాంతంలో వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో మీట్ అవుతున్నావు. కోర్టు కండిషన్స్ అవి, మేము పెట్టే కండిషన్స్ కాదు అది. కోర్టును కూడా మేమంటే కోర్టు ఒక ఏదైతే ఇస్తుందో అది ఫారిన్ అఫైర్స్ మినిస్టర్స్ కి వెళ్తుందండి. ఫారిన్ అఫైర్స్ ఫాలో చేస్తుంది.
అదేదో ఇష్యూస్ వచ్చినాయి అవి. ఆయన ముఖ్యమంత్రి గారే ఒకవేళ ఏదైనా డిపార్ట్మెంట్ అడిగిన క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలా, దాని తప్పేముంది. నేను అనేది ఏంటంటే దయచేసి మీరు పోయే సబ్జెక్ట్ కూడా చూడండి. ఆయన పర్సనల్ టూర్ కాదు, ఇంకేది కాదు, విదేశీ పెట్టుబడుల గురించి వెళ్తున్నాడు. విదేశీ పెట్టుబడులు బీజేపీకి ఎందుకు ఇబ్బంది అవుతుంది అంటున్నా? బీజేపీ భారత ప్రభుత్వం సాయి, భారత ప్రభుత్వానికి ఇప్పుడు శ్రీనివాస్ బీజేపీకి ఏం ప్రాబ్లం అవుతుందండి? బీజేపీకి ఒక మంచి మిత్రుడు రేవంత్ రెడ్డి గారు, బీజేపీ మిత్రుడు రేవంత్ రెడ్డి గారు. చెప్పిన ధన్యవాదాలు, మీ మంచి మిత్రుడు చెప్పి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు అడ్డుకుంటే మన రాష్ట్రంగా ఇబ్బంది అంటే మంచి అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం మంచి ఒక భారత ప్రభుత్వం కాబట్టి మీరు సహకరించి మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు తెలంగాణ శాసనసభలో గౌరవ ప్రధానమంత్రికి కృతజ్ఞతలు చెప్పాడు. ఏమని? కాళేశ్వరం తీసుకొచ్చిన 12-13% వడ్డీని మాకు తక్కువ పర్సెంట్, సుమారు ఒక 8,000 కోట్లు 10,000 కోట్లు మేము చెప్పింది అసెంబ్లీ రికార్డ్స్ మేము చెప్పేటండి. అథెంటిక్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు తెలంగాణ అసెంబ్లీ భారత ప్రభుత్వం మాకు ఏ రకంగా సహకరిస్తుందని. మూసీ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి రాజ్నాథ్ సింగ్ గారు కృతజ్ఞతలు చెప్పారు, మాకు సహకరిస్తున్నారని. అన్ని రకాలుగా భారత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాను, మాట్లాడలేదు. భారత ప్రభుత్వం ఉన్న నియమాలు వేరే ఉంటాయి. ఇది ఎవరు అనుకున్నట్లు ఎవరి గురించో రాలేదు ఈ స్వేచ్ఛ, ఈ స్వాతంత్రం. కాబట్టి ఆ నియమాలన్నీ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఆ నియమాలను పూర్తి చేసి మళ్ళీ వెళ్ళాలని. రాకేష్ రెడ్డి గారు 22A భూముల విషయంలో బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. సో కాంగ్రెస్ ఏం చెప్తుంది? రేవంత్ రెడ్డి గారు